మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారబోరని క్లారిటీ ఇచ్చారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్లో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగడంతో బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయింది. కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో నందినగర్లో నివాసంలో తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి వెళ్లారు మల్లారెడ్డి. పార్టీ మారబోరని కేసీఆర్కు తేల్చి చెప్పారు. అలాగే మల్కాజిగిరి ఎంపీ సీటు తమ కుటుంబానికి వద్దని, ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని చెప్పారట మల్లారెడ్డి. మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారబోరని క్లారిటీ ఇచ్చారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్లో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగడంతో బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయింది. కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో నందినగర్ల నివాసంలో తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి వెళ్లారు మల్లారెడ్డి. పార్టీ మారబోరని కేసీఆర్కు తేల్చి చెప్పారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనంతరం. చందు, అసలు ఏం జరుగుతోంది బీఆర్ఎస్లో? ఇప్పటికే ఒక్కొక్కరిగా చేదాటిపోవడంతో చాలా షాక్ గురవుతుంది పార్టీ. మరోవైపు మల్లారెడ్డి ఇష్యూ ఏంటి? అసలు మల్లారెడ్డి అయితే తేల్చి చెప్పారని చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ఇంకా? సతీష్ మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారంపై బీఆర్ఎస్ అధిష్టానం వెంటనే అలర్ట్ అయింది. మల్లారెడ్డికి కేసీఆర్ నుంచి పిలుపొచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం ఆయన కేసీఆర్ ను ఆయన కుమారుడు భద్రారెడ్డితో కలిసి మధ్యనగర్లోని కేసీఆర్ నివాసంలో కలిశారు. ముఖ్యంగా ఈ నిన్న మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కాలేజీలకు సంబంధించి అక్రమ కట్టడాలు ఉన్నాయని కూడా ప్రభుత్వం నిన్న కోర్టు ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నిన్న మల్లారెడ్డి అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కూడా కలిశారు. అయితే కలిసిన తర్వాత ఏం మాట్లాడారని మాత్రం బయటకైతే రాలేదు. పార్టీ మల్లారెడ్డి పార్టీ మారుతారు, ఖచ్చితంగా మరి రాజశేఖర రెడ్డి పార్టీ మారుతారు ప్రచారం అయితే జరిగిన నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ నుంచి పిలుపొచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను కలిశారు. కలిసిన తర్వాత తాము పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మారేది లేదని, ఖచ్చితంగా పార్టీలోనే కొనసాగుతామని కూడా అటు మల్లారెడ్డి అదేవిధంగా తనయుడు భద్రారెడ్డి తేల్చి ఎక్కడ కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మల్కాజిగిరి ఎంపీ సీటుకు సంబంధించి గతంలో చాలా సార్లు మల్లారెడ్డి తన కుమారుడికి టికెట్ వస్తుందని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులు కూడా భద్రారెడ్డి టికెట్ కన్ఫామ్, మల్కాజిగిరి తన కుమారుడే పోటీ చేస్తారంటూ కూడా దంకా బజాయించి మరి చెప్పారు. కానీ ఇటీవల రాజకీయ పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో భద్రారెడ్డి పోటీలో ఉండడానికి కూడా మా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ కూడా అదే విషయాన్ని చెప్పారు. మేము మా కుటుంబం నుంచి ఎవరు కూడా మల్కాజిగిరి నుంచి పోటీ చేయబోము, ఎందుకంటే ఇప్పటికే మా కుటుంబంలో మల్లారెడ్డి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మూడో వాళ్ళు పోటీ చేస్తే ఇబ్బందికర పరిస్థితి పార్టీకి వస్తుంది కాబట్టి తాము పోటీ చేయమని చెప్పి కూడా కేసీఆర్ కి పేచి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ టికెట్ మల్కాజిగిరి ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా కేసీఆర్ కి చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఇటీవల బీఆర్ఎస్ లో పరిణామాలు చూస్తే మాత్రం చాలా గందరగోళంలో పార్టీ పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, కలిసిన తర్వాత తాము అభివృద్ధి కోసం కలుద్దామని చెప్తున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది అనే దానిపైన పూర్తిగా కేసీఆర్ ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీ మారి అటు కాంగ్రెస్ బీజేపీలో చేరిపోయిన పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఇప్పుడు దృష్టి సారించింది, వలసలను కట్టడి చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు మల్లారెడ్డిని కేసీఆర్ ఇచ్చినటువంటి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ చందు.